పెళ్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ ఆధ్వర్యంలో 10 డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే డిమాండ్ల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేసేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని, కార్యాలయ గేట్లను మూసివేశారని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు ఆరోపించారు. తమకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మాండేస్ టార్గెట్ విధానం రద్దు చేసి అందరికీ FTEలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు గత 8 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీతం పెరగల. కేవలం 5,600 రూపాయలతోటి కుటుంబాలను బతికించుకోలేక బస్సులతో బతుకుతూ ఉన్నారు. సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా వాళ్ళందరికీ జనాన్ని పోగేసుకురావాల్సిన బాధ్యత. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం తరపున పేదలకి పని కల్పించి వలసలు నివారించి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మొండి చేయి చూపారు. ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళనలు ఉన్నారు. మేము సామాన్యంగా సామూహిక రాయబారం అంటే ఒక 60 మంది 70 మంది వస్తారనుకున్నాం. కానీ ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చారంటే ఎంత ఆకలి బాధతో ఉన్నారో, ఎన్ని ఇబ్బందులతో ఉన్నారో, ఎంత నిరాశతో ఉన్నారో అర్థం చేసుకోమని ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా చెప్తా ఉన్నాం. 26,000 రూపాయల కనీస వేతనం, మ్యాండేట్స్ రద్దు, అట్లాగే పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి, HR పాలసీని అమలు చేయాలి. జూనియర్ మేట్లు, సీనియర్ మేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లుగా పరిగణించి వెంటనే జీవో జారీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లని న్యాయమైన డిమాండ్లు ఇవి. చట్ట ప్రకారం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి. లేదు, ఈ ప్రభుత్వమే నిర్ణయించినటువంటి కనీస వేతనం 20,000 ఇవ్వాలి. అవి కూడా ఇవ్వకుండా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎట్ట బతకమంటారు ఇచ్చండి. కాబట్టి ఈ ఎన్నికల టైంలో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా అర్ధాకెలతో పస్తులతో మమ్మల్ని బతికించడం ఏమాత్రం ఈ ప్రభుత్వానికి న్యాయం కాదు. ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించకపోతే ఏం చేయాలనేది ఇప్పుడు కమిషనర్ గారిని కలిసి వచ్చిన తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తాం. అవసరమైతే సంక్రాంతికి ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ సమ్మెకి వెళ్ళడానికి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు